మున్సిపల్ పరిధిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, కావలి పట్టణానికి ప్రజలందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది. కావలి అభివృద్ధి ఈ రోజున మద్దురుపాడు, ముసునూరు, గుడుముగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంక్ రోడ్డు పొడవు ఈరోజు 9 కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అందులో భాగంగా కొత్త లేఅవుట్లు వేయటం, ఈ లేఅవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం, ఈ చేపట్టినటువంటి ధర్మిల కావలిలో ఉన్నటువంటి 40 వార్డులు విస్తరించాలి, 40 వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి. ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని, ఆ విధంగా ముందుకు పోదామన్న ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేమందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది, మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా కావలి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా మీ ఓటర్స్ని గతంలో ఎలాగ ఉందో అలా కాకుండా ఎక్కడ నివసిస్తున్నారో, ఎక్కడ మీ సొంత హౌస్ ఉందో అందులోనే మీ ఓటుని చేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు, పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి. కనీసం నివసించే దాంట్లైనా, కనీసం ఒక మంచి హౌస్ని ఏర్పరచుకునే దాంట్లైనా వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి. మళ్ళగా నూతనంగా ఎవరైతే అర్హులై ఉండి 2005కు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజులు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, వాళ్ళు మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు ఇసుక గూడులు కాదు, విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా 2 సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు.
ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీఎస్ కింద 30,000 అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి, ఎవరికైతే అవసరం ఉండి, ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం, పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది, పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు. అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా, కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా 1987లో స్టార్ట్ అయ్యి 1994లో ప్రారంభమైంది. అప్పటి కావలి పాపులేషన్ తగ్గట్టు పైప్ లైన్లు వేయటం, అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారం ఎఫ్ఆర్పి ఉన్నటువంటి పైప్ లైన్లతో కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావలికి వచ్చే నీళ్లు ఎఫ్ఆర్పి పైప్ లైన్స్ ఉన్నాయి. వాటి యొక్క లైఫ్ టైం పూర్తయినప్పటికీ కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, ముందు చూపు లేనితనాన కావలిలో పాపులేషన్ విస్తారంగా పెరిగిపోతున్నా, కావలిలో ప్రజలందరూ కూడా సౌకర్యాలవంతంగా విలాసమైన నివాసాలు ఏర్పరచుకుంటున్నా వాళ్ళకు సరిపోయినటువంటి నీళ్లు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్య కారణాల వల్ల ఈ రోజున మేము యథేచ్ఛగా నీళ్ళు ఇవ్వాలి, ప్రజలందరికీ నీళ్లు చేరువ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోయినప్పుడు ఈ పైపులన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి తుప్పుపట్టిన కారణాల వల్ల ఈరోజు ఎక్కడ పైపు లైన్లు అక్కడ పగిలిపోతున్నాయి. వీటన్నిటిని ఒకవైపున రెస్టోర్ చేసుకుంటూ రేపటి సమ్మర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాలన్న ఆలోచనతో, ఇది వర్షాకాలం, గ్రౌండ్ వాటర్ విపరీతంగా ఉన్నాయి, చుట్టుపక్కల చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, ప్రతి ఇళ్లలో బోర్లలో వాటర్ ఉంది. కాబట్టి ఈ టైంలో మనం మరమ్మతులు చేపట్టుకుంటే రేపు ఎండాకాలం వచ్చే నాటికి మరమ్మతులకు తావు లేకుండా ఎక్కడ పైపు లైన్లు డ్యామేజ్లు అవుతున్నాయో వాటన్నిటి చెక్ చేసుకునే క్రమంలో వాటర్ ప్రెజర్ పెంచినప్పుడు ఎక్కడ పైపు డ్యామేజ్ అవుతుందో తెలుసుకునే నిమిత్తం ఈ వాటర్ని ఎక్కువ ప్రెజర్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చిన క్రమంలో ఎక్కడ పైపు లైన్లు జరిగినాయో వాటన్నిటిని రిపేర్ చేసే టైంలో కొంత అసౌకర్యానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, రేపు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు రాకుండా వీలంత వరకు ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సప్లై చేస్తూ 2-3 గంటలు లేట్ అయినప్పటికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా జరగడం జరుగుతుంది. ఒక రకంగా ఈరోజు మీకు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నా. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావల వరకు ఉన్న ఎఫ్ఆర్పి లైన్ తీసేసి దాని ప్లేస్లో అమృత పథకానికి సంబంధించిన పైప్ లైన్ వేసేటప్పుడు ఆ పైప్ లైన్ని డెడికేటెడ్ పైప్ లైన్గా ఉంచుకోవాలి. నేషనల్ హైవే విస్తీర్ణంలో ఆ పైపులు తొలగించేటప్పుడు మీరు తొలగిస్తున్నారు కాబట్టి కొత్త లైన్ ఏమని అడగాల్సినటువంటి పాలకులు, నాటి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎఫ్ఆర్పి లైన్ నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పగలగొడితే ఈ రోజున ఎవరైనా విస్తీర్ణంలో రోడ్లు వేసే ట్రైన్లో టెలికమ్యూనికేషన్ కేబుల్ ఉన్నా ఏదైనా ఇతర కేబుల్ ఉన్నా వాటికి ఎన్హెచ్ వాళ్ళు కట్టించాలి. ఈరోజు పైపు లైన్ 7 కోట్ల రూపాయల పైపు లైన్ని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టి రోడ్డు వైపున పడేస్తే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈరోజు మా యంత్రాంగం నేను వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి మున్సిపాలిటీకి 7 కోట్ల రూపాయల నష్టం కలిగింది, దీని మీద మనం రిపోర్ట్ రాద్దామని చెప్పి మున్సిపల్ అధికారులందరూ ముందుకు వచ్చి నాతో చెప్పిన ధర్మిల ఈ రోజున మేము ఎన్హెచ్ఓ అధికారులకు మళ్ళా నివేదికలు పంపడం జరిగింది. మా పైపు లైన్ మీరు నిర్దాక్షిణ్యంగా డ్యామేజ్ చేయడం జరిగింది, దీనికి సంబంధించిన డ్యామరేజ్ని మీరు కట్టండి, మా పైపు లైన్
పక్కకి తొలగించాలే తప్ప మీరు పగలగొట్టేటువంటి అధికారం మీకు లేదు. కాబట్టి దానివల్ల జరిగిన నష్టాన్ని కట్టించండి అని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ ద్వారా కూడా మేము ఎన్హెచ్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, జవాబుదారీతనంతో పనిచేస్తుంది. నిరంతరం కావలి ప్రజల అభ్యున్నతి కోసం, కావలి ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరంగా పనిచేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమృత పథకాన్ని ఈరోజు 58 కోట్ల రూపాయలతో నాటి ఉప ప్రధానిగా రాష్ట్రపతిగా ఉన్నటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, నాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కావులకి అమృత పథకం కింద ఈరోజు 58 కోట్ల రూపాయలు తీసుకొస్తే 2019 నాటికి దాదాపు 48 కోట్ల రూపాయల వర్కులు పూర్తయితే గత 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురి ఈ రోజున 7,511 మందికి ఇళ్ల ట్యాపులు ఇవ్వాల్సినటువంటి కావలి మున్సిపాలిటీలో ట్యాపులు ఇవ్వలేని స్థితిలో ఈ 5 సంవత్సరాలు నిర్వీర్యమైన కారణాల వల్ల పాత లైన్ని కొత్త లైన్ని అనుసంధానం చేసే క్రమంలో జాయింట్లు వేసేటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు కావలి మంచినీటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా గత 5 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఎన్నికలు జరగక ఇక్కడికి 15th ఫైనాన్స్ ప్రభుత్వాల నుంచి రానందు కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రమే స్థానిక సంస్థల కోసంగా నిధులు వెచ్చించేటువంటి 15th ఫైనాన్స్ గత 5 సంవత్సరాలుగా కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన కారణాల వల్ల ఈరోజు కావలి మున్సిపాలిటీకి నిధులు రాకపోయినప్పటికీ కూడా ఈరోజు గత పాలకుల నిర్లక్ష్యంలో కావలిలో ట్రంక్ రోడ్డు పక్కన కట్టినటువంటి వ్యాపార సౌదాలకు కూడా రెసిడెన్షియల్గా ట్యాక్స్ వేసి మున్సిపాలిటీకి ఆదాయానికి గండి కొట్టినటువంటి పరిస్థితుల్లో కూడా గత 5 నెలలుగా నేను ఎమ్మెల్యే నాటి నుంచి ఈరోజు మాకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా కావలి అభ్యున్నతి కోసం, కావలి శ్రేయస్సు కోసం ఈరోజు నిరంతరం పనిచేస్తున్నటువంటి మంచి టీము మున్సిపల్ అధికారులు మాకు వచ్చారు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆలోచించి కావలిని అభివృద్ధి పరిచే దాంట్లో ముందుకు పోతున్నాం. ఇంకా 2-3 నెలల కాలంలో అమృత పథకాన్ని కూడా ఓపెన్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. దాని సందర్భంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు కూడా దాని మీద కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అతి తొందరలోనే వాటిని కూడా తీసుకురావడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా మీరు కావచ్చు, మేము కావచ్చు, కావలిని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా కావలి పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ వాళ్ళందరి యొక్క సలహాల మేరకు కూడా కావలి అభివృద్ధిలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. శాసనసభ్యులు శ్రీ ధర్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మన కావలి పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, మన మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనిలో రాబోయే కాలంలో కావలి పట్టణాన్ని మనము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఆయన సూచనలు, సలహాలు చేయడం జరిగింది. కావలి పట్టణంలో మనకు రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద పట్టణంగా ఇది అభివృద్ధి చెందబోతుంది. సారు కృషి మేరకు మనకి అవన్నీ కూడా సాఫలం పొందితే మనకి పట్టణము దాదాపు 1,00,000 మందికి కొత్తగా నూతనంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు రాబోతున్నాయి. దానివల్ల మనకి ఇక్కడ పట్టణ జనాభా కూడా పెరిగిపోతుంది. దానికి తగినట్లుగా మనము అన్ని వేళలో అన్ని ఏరియాస్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పురపాలక సంఘం తరఫున, మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకమైన కృషి చేయాలని సార్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో కావలి పురపాలక సంఘం పట్టణాన్ని అందరికీ అనుగుణంగా నివాస యోగ్యంగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే వివిధ రకాల స్కీమ్స్ మీద కూడా సారు రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు సారు చేతుల మీద సారు దాని గురించి మీకు వివరిస్తారండి. థ్యాంక్ యూ.